హలో ఊటి శాపగ్రస్త బంగారం ఓ హారర్ కథ. పురాణాలు చెబుతున్నాయి హాలో వుడ్స్లో దాగి ఉన్న ఓ నిధి గురించి. ఆ నిధిని ఎవరు వెతికినా తిరిగి రాలేదు. రియన్, సారా, మార్క్ ఈ ముగ్గురు మాత్రం తప్పకుండా ఆ నిధిని పొందాలని నిర్ణయించుకున్నారు. ఒక పురాతన పటాన్ని పట్టుకుని వారు బ్లాక్ హాలో గ్రామానికి చేరుకున్నారు. అది కాలానికి లోనైన గ్రామంగా అనిపించింది. మూసిన ఇళ్ళు, పగిలిన కిటికీలు, ఎటువైపు చూసినా నిశ్శబ్దం. అవతల నుంచి ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. అతని కళ్ళు బుల్లగా ఉండి స్వరం వణుకుతున్నట్లు అనిపించింది. ఇప్పుడే వెళ్ళిపోండి, ఆ బంగారం మనుషుల కోసం కాదు. రియన్ నవ్వాడు. ఇదో సాధారణ భూత కథ. ఏ సారా పటాన్ని జాకెట్లో పెట్టుకుంది. ముగ్గురు అడవిలోకి అడుగేశారు. నడుస్తున్న కొద్దీ అడవి మారిపోతూ ఉంది. చెట్లు అసాధారణంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. గాలి లేదు, కానీ ఆకులు కదులుతున్నాయి. పొగమంచులో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. అప్పుడు తేలికగా వినిపించిన బుసబుసలు మెల్లగా పెరిగాయి. తిరిగి వెళ్ళిపో, లేకపోతే ఇక్కడే ఉండిపోతావు. మార్కు వణికిపోయాడు. వినావా? రియన్ తలుపాడు. గాలి తప్ప ఇంకేదీ కాదు. అప్పుడే వారు దాన్ని కనుగొన్నారు. ఒక చిన్న గుబురు చెట్ల మధ్య ఓ రాతి వేదిక. దానిపైన బంగారు పెట్టె మెరుస్తూ ఉంది. సారా ముందుకు వెళ్ళింది. చేతిని పెట్టెపై ఉంచింది. నెల కమ్మించసాగింది. బుసబుసలు కేకలుగా మారాయి. చెట్లు కదులుతున్నాయి. గాలి బలంగా వీచసాగింది. పెట్టె ఒక్కసారిగా తెరుచుకుంది. అందులో బంగారు నాణాలు మెరిశాయి, కానీ వాటిపై రక్తం ఉంది. అంతలోపల ఒక భూతపు చేయి పెట్టెల్లో నుంచి బయటికి వచ్చి రియన్ చెయ్యి పట్టుకుంది. అతను కేక వేశాడు. మరిన్ని ఆత్మలు భూమిలోంచి పైకి వచ్చాయి. ముఖాలు వక్రీభవించి కళ్ళలో శూన్యత. సారా పారిపోయేందుకు చూసింది, కానీ అడవి మారిపోయింది. దారి మాయమైంది. చెట్లు బంధించాయి. నిధిని వెతికిన వాళ్లకు తిరిగి దారి ఉండదు. మార్క్ గ్రామం వైపు పరుగులు పెట్టాడు. చివరికి అక్కడికి చేరాడు. ఊపిరి తీసుకుంటూ వెనక్కి తిరిగాడు. అదే గ్రామం. ఏ మార్పు లేదు. ఒక్కసారిగా బుసబుసను తిరిగి వినిపించాయి. ఇప్పుడే వెళ్ళిపో, లేకపోతే ఇక్కడే ఉండిపోతావు. అతను తల తిప్పాడు. రియన్, సారా అక్కడ నిలబడి ఉన్నారు. కానీ వాళ్ళు మనుషులుగా లేరు. వారి చర్మం తెల్లగా మారి కళ్ళు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు నవ్వారు, అసహజంగా, భయంకరంగా. శాపం కొత్త బలులను ఎంచుకుంది. ఇంకా ఎవరో కొత్తగా ఆ నిధి వెతుకుతూ రావాల్సి ఉంది.